ఇది రెడ్ ఫోర్ట్. మనం ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం ఈరోజు. ఎంట్రన్స్ గేట్కి ఇక్కడ నుంచి మనకి 12 రూపీస్ ఛార్జ్ చేశారు వన్ సైడ్. మార్చి నెల కావడం వల్ల బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఇదంతా రెడ్ ఫోర్ట్ స్ట్రక్చర్ చూసారు ఎలా ఉందో. బాహుబలిలో వాడిన ఫోర్ట్ ఇదే, సేమ్ స్ట్రక్చర్. బాహుబలి కోట ముందు ఇక్కడంతా వాటర్ ఉంటుంది. యాక్చువల్గా యుద్ధాలు జరిగేటప్పుడు అప్పుడు ఎవరైనా సరే ఫోర్ట్లోకి ఎంట్రీ అవ్వకుండా అది ప్రొటెక్ట్ చేయడం కోసం ముసలు అవన్నీ పెంచేవారు. అప్పుడు ఈ కోట మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ కోట చుట్టూ ఇలాగే ఉంటుంది. కొంతమంది చాలా ముసలు ఉండేవి ఇంతకుముందు, అవన్నీ తీసుకొని మోసుకొని తినేశారు తర్వాత కాలంలో. అంతేనా? ఇప్పుడు ఏదైతే మనం ఆటోలో వెళ్తున్నామో ఈ ఆటో అక్కడ తిప్పేసి మళ్ళీ రిటర్న్ మొత్తం అంతా మనం చూసుకొని వచ్చినప్పుడు ఏదో ఆటో ఎక్కి తెచ్చేయచ్చు. నాకు ఒక్కోదాకా 12 రూపాయలు పైన ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఫారినర్స్ అయితే హ్యాపీగా నడుచుకొని వెళ్తున్నారు. మనకు ఒళ్ళు బతకం కనుక నడవలేము కనుక ఇంకా ఎక్కుతున్నాం. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. ఇండియా ఫ్లాగ్. ఆటో తిప్పేస్తాడు ఈ 2 అడుగులకి ఆటో. కొనుగోలు లేదా ఏం చేస్తాం? సరే అండి, మనం నడుచుకొని వెళ్ళాలి అక్కడి నుంచి. ఫ్రెండ్స్ ఓకే, రెడ్ ఫోర్ట్ ఎదురుగానే మన ఒక టెంపుల్ ఉంది. మనం చెట్టు కింద ఉన్నాం, బాగా ఎండగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, దగ్గరకు వచ్చాం మనం ఎంట్రన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఫిరంగి అంటారు అన్నమాట తెలుగులో. బిగ్ సైజ్ గన్ అనమాట. మిసైల్స్ పెట్టినట్టు పెడతారు. చూసారా డోర్స్ ఇవన్నీ అప్పుటివే. నాకు తెలిసి ఇక్కడ ఎందుకు పెయింటింగ్ అనుకుంటా. అక్కడ మధ్యలో అనేది కూడా మధ్యలో లేదు, సారీ. ఓకే చూడండి ఎంత హైట్ ఉందన్నమాట, చాలా హైట్ ఉంది. బాగా లైటింగ్ ఉంది కాబట్టి కొంచెం చూపిస్తుండ్రు. ఓకే కోట లోపల షాప్స్ పెట్టారు. షాప్స్ ఉన్నాయి కోట లోపల. ఇది కాన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. హారాలు మాత్రం చాలా ఉన్నాయి చూడండి పైన. ఇవన్నీ షాప్స్ అనమాట. అండ్ అలా ఉంది సైడ్ అన్ని షాప్స్. ఇదిగోండి వచ్చాం మనం ఎంట్రన్స్. ఇక్కడ హోటల్ ఉన్నట్టుంది. ఇదండి ఈ ప్లేస్ అప్పట్లో ఇక్కడ ఉండదు అనమాట. ఇక్కడ అంత హోటల్. ఇది అప్పుడు జైలు అనమాట. ఇదంతా జైలు. జైలు ఇది అప్పుడంతా, ఇదంతా జైలే. ఇక్కడ ఇప్పుడు రెస్టారెంట్ పెట్టారు ఫుడ్ తినడానికి. జైలు నుంచి అవుట్ సైడ్ ఇది జైలు. అప్పుడంతా టోటల్ జైలు. ఇది అవుట్ సైడ్. మొత్తం కన్ఫ్యూజ్గా ఉంది ఇక్కడ. అక్కడ ఏం లేదు. ఈ లోపలికి వెళ్దాం మనం, ఎందుకంటే చాలా ఎక్కువ ల్యాండ్. ఇది చాలా ల్యాండ్. ఈ రాజు అలా కట్టుకుని చాలా ల్యాండ్. ఇదంతా జైలు అనమాట. మరి ఇదేంటో మనం వెళ్ళే లోపల తెలీదు. మనం లోపలికి వెళ్ళే వరకు ఇదంతా షోయింగ్కే, లోపల ఏం లేదు. తిడల్
ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, అప్పుడు యూజ్ చేసేవారంట. ఇవ్వండి రూమ్స్ ఉన్నాయి, మరి అటు ఎంట్రన్స్ ఇవ్వలేదు. ఇగో గేట్ అనమాట, అలా గేట్ అలా దగ్గరికి చూస్తుంటుంది. ఇండియా ఫ్లాగ్ అలా గేట్ కొంచెం ఏం లేదు ఇక్కడ. ఫోన్ వేడి ఎక్కిపోతుంది ఫ్రెండ్స్, మాత్రం ఫోన్ మాత్రం వేడి ఎక్కిపోతుంది. ఇది చూపించడం కోసమే పట్టుకొని తిరుగుతున్నాడు. ఇది ఇక్కడ అవుతుంది తాజ్మహల్ లాగా. ఫ్రెండ్స్ ఇక్కడ లోపల ఏం లేదు, ఇక్కడ అప్పుడు లేదు గుర్రాల మీద తిరిగేవారు కదా, మనకి నల్లైపోతున్నాం. లోపలైతే ఏం లేవు, షాప్స్ పెట్టారు, హోటల్స్ పెట్టారు చెప్తున్నారు. చాలా మంది వచ్చేస్తున్నారు ఇటు నల్లాక. ఇక్కడ ఆటోస్ పెట్టారు కానీ లోపల వరకే తీసుకెళ్ళలేదు. అసలు ఇంత ప్లేస్ తిప్పాలి. అసలు రిక్షా కూడా ఏం లేదంటే అప్పుడైతే గుర్రాల మీద తిరిగారు. ఇంత ల్యాండ్ ఓకే ఫ్రెండ్స్, రెడ్ ఫోర్ట్ అయిపోయింది. ఇంకా ఇండియా గేట్ ఉంది. ఇండియా గేట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇండియా గేట్ అక్కడ ఉంది, ఇక్కడ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా 2 అవుతుంది టైము, అందుకనే బాగా లైటింగ్ ఉంది. ఇక్కడ కింద నుంచి రూట్ ఉందంట, అటు నుంచి వెళ్దాం ఇండియా గేట్ దగ్గరికి. గైస్ మీరు ఆఫ్ చేసుకొని చూసుకోండి, కింద ఇంగ్లీష్లో కూడా ఉన్నా. మీరు ఆఫ్ చేసుకోండి కెమెరా స్టాప్ బటన్ ఉంది కదా, స్టాప్ బటన్ ఆఫ్ చేసుకొని చూసుకోండి, నేను క్లారిటీ ఇస్తాను. ప్లాన్ మీరు ఆఫ్ చేయండి చూడండి. వాటర్ ఇది కూడా ఇది ఇదిగోండి, వచ్చాం ఫ్రెండ్స్ ఇండియా గేట్కి. మనం కావాలంటే దగ్గరికి కూడా వెళ్దాం. చూడండి టోటల్ చూపిస్తాం. ఆ ప్లాన్ ఉన్నట్టు ఉంటుంది. కింద టనల్ నుంచి వచ్చాం, ఎందుకంటే రోడ్డు మీద నుంచి చాలా వెహికల్స్ జామ్ అయిపోతాయని చెప్పి ప్లాన్. ఓకే ఫ్రెండ్స్, ఇండియా గేట్ వీడియో తీసాను కానీ డిలీట్ అయిపోయింది. ఫొటోస్ పెట్టాను చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.